మహిళలను రక్షించడానికి ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై దాడులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. సీతానగరం మండలం పెదకొండేపూడిలో సుమారు 20 రోజుల క్రితం జరిగిన శిరోమండనం కేసులో నిజాలు చాలా వరకు వెలుగులోకి వస్తున్నాయి. అవి మీ ముందు పెట్టే ప్రయత్నమే ఈ ప్రయత్నం. ఇందులో నేను భాగాలుగా ఇస్తాను. అయితే ఈ నిజాలు మీ ముందు పెట్టే ముందు ఆ అమ్మాయి రిలీజ్ చేసిన సెల్ఫీ వీడియో విషయానికి ముందు, అంటే ఈ సంఘటనకి ముందు అమ్మాయి ఒక సెల్ఫీ వీడియో అనేది రిలీజ్ చేసింది. అది ఒక్కసారి మీరు తిలకించండి. నమస్కారం సార్, నా పేరు ఆశ. నాకు చిన్నప్పుడే మమ్మీ డాడీ చనిపోయారు. నాకు ఎవరు లేరు, నేను అనాథని. రాజమండ్రి సీతానగరంలో పెదకొండపూడిలో అభిరామ్ అనే వ్యక్తి షూటింగ్లో వచ్చాడండి. వచ్చిన తర్వాత నన్ను చూసి నా క్యారెక్టర్ని వచ్చి గమనించి నువ్వు నాకంటే ఇష్టం అది ఇది అని చెప్పి నన్ను చాలా హరాస్ చేశాడు. అప్పటికి నేను చెప్పాను, నాకు పెళ్ళైంది, బాగున్నాడు, నా పరిస్థితి బాగాలేదు, ఇప్పుడు నేను సంతోషంగా ఉంటున్నాను, నా లైఫ్లోకి రావద్దు అని చెప్పేసి నేను ఎన్నోసార్లు చెప్పాను. చెప్పిన తర్వాత కూడా వినలేదు. వినుకుంటా నీ క్యారెక్టర్ నచ్చింది, నీ బాబుని నేను తండ్రిలా చూసుకుంటాను, తన బాధ్యత నాది, నాకు నీ అర్థం అవసరం లేదు, నన్ను బాగా చూసుకుంటే చాలు, నాకు మమ్మీ డాడీ చనిపోయారు, నాకు ఎవరు లేరని అబద్ధం చెప్పి చర్చిలో 6 months తిరిగిన తర్వాత నమ్మించాడండి. నన్ను బాగా నమ్మించాడు. నమ్మించిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత నాకు మా ఆయనకి అభిరామ్ అనే అబ్బాయికి ఈ పాప పుట్టాడు. పుట్టిన తర్వాత నుంచి ఇంకా పూర్తిగా మారిపోయాడు. వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారని తెలిసింది. చూడండి మిత్రులారా, ఇప్పుడు తర్వాత వచ్చే వీడియోలో అమ్మాయిని నిర్దాక్షిణంగా లాక్కు రావడమే, కొట్టడమే కాకుండా ఎంత ధైర్యంగా చెప్పాడో చూడండి. ఆ జుట్టుని శిరోమండనం చేశాక ఆ జుట్టుని పట్టుకొని ఎలా చూపించాడో చూడండి మిత్రులారా. అతను శిరోమండనం చేశాను, నేను తల తీసాను, జుట్టు కత్తిరించేసాను అని చెప్తూ వీడియో ముందుకు వచ్చి చెప్పాడు. ఇంత ధైర్యంగా ఎలా చెప్పగలిగాడు? ఒక మహిళను కొట్టడమే కాకుండా, మోసం చేసి పెళ్లి చేసుకోవడమే కాకుండా, కొట్టడమే కాకుండా, ఆ అమ్మాయి ఇష్టం లేదు కాబట్టి ఈరోజు శిరోమండనం చేసి, సరే ఆ హక్కు ఎవరిచ్చారు, సరే అది అయిపోయింది. తర్వాత ఎంత ధైర్యంగా చెప్తున్నాడో చూడండి. చట్టాలు నన్ను ఏం చేయలేవు అనుకుంటున్నాడా? మీరు ఎక్కడికి వెళ్ళి చెప్పుకో, పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకో అని ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. ఇలాంటి వారికి ఎంత భయంకరమైన చట్టాలు రావాలో సభ్య సమాజంలో ఇలాంటి వారు ఉన్నందుకు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజున. మిత్రులారా, ఇప్పటి వరకు సంఘటన ఏం జరిగిందో క్లుప్తంగా మీకు అర్థమయ్యే ఉంటుంది. కానీ తర్వాత రాజకీయాలు అందులో ఎలా పులుముకున్నాయి, ఎందుకు పులుముకున్నాయి, ఎందుకు ఈ కథను దాచిపెట్టాల్సి వచ్చింది, ఎవరెవరు ఇందులో ఉన్నారు అన్ని సాక్ష్యాధారాలతోటి మీ ముందుకు తీసుకొస్తాను తర్వాత పాటలో. అప్పటి వరకు సెలవు.